ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఆవిష్కరించారు. ఇటు చూస్తే మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసలు ఎందుకు తెలంగాణ తల్లిని ఇలా అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు, దీనివల్ల ప్రజలకి ఒనగూరేదేంటి, వీటన్నిటి మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ నాతో జూమ్ లో ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో పావని గారు. నమస్తే అక్క. నమస్తే. మీరు చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సోనియా పుట్టినరోజు సందర్భంగా. ఎలా ఉంది కొత్త తెలంగాణ తల్లి? మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. అదే సోనియా గాంధీని ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు. అది తెలంగాణ తల్లి అయితే కాదక్క. ఆమె తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ తల్లి అయితే ఆమె చేతిలో బతుకమ్మ ఉంటది. ఈ తల్లి చేతిలో బతుకమ్మ లేదు. ఈ తల్లి చెయ్యి చూపిస్తున్నది, అభయహస్తం, భస్మాసుర హస్తాన్ని చూపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏవైతే 6 గ్యారంటీలతోటి 420 హామీలతోటి వీళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రో, ఆ 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చే తెలివి లేక, జ్ఞానం లేక, బుద్ధి లేక వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే కొత్తగా ఈ విగ్రహాల మీద రాజకీయాలు చేస్తున్నారు. ఆది నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుండి మొదలు పెడితే పోయిన సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వాళ్ళు రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూనే వస్తున్నారు. ద్వంద్వ నీతి, ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి లాగా ప్రజలను గారడి చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వల్ల ఈయనకు ఒరిగేదేందో గాని తెలంగాణ ప్రజలకు మాత్రం 6 గ్యారంటీలు అయితే రావక్క. ఇంకొకటి, తెలంగాణ తల్లి విగ్రహంలా ఇదివరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందరో మంది మేధావులు, కవులు, కళాకారులు అందరూ కలిసి మేధో మదనం చేసి చర్చించి గత కవుల పాటల ఆధారంగా, కళాకారుల పాటల ఆధారంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిండ్రు. తెలంగాణ తల్లి అంటే చేతెత్తి మొక్కే విధంగా ఉండాలి, ఒక దేవతా స్వరూపం లాగా ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు చూపెట్టే విధంగా ఉండాలి అనేది రూపొందించిండ్రు. కానీ ఈ తల్లి విగ్రహంలా చెయ్యి కనబడుతుంది కానీ చేతిలో ఉన్న బతుకమ్మ కనబడతలేదు. రేపు భావితరాలకు ఏం చెప్తారు, ఏం సందేశం ఇస్తారు? మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ పోయినాయి? ఆది నుంచి తెలంగాణకు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదు, తెలంగాణ ఉద్యమం చేయలేదు. ఇప్పటి వరకు కూడా జై తెలంగాణ అని దాఖలాలు లేవు. ఒక ఉద్యమ ద్రోహి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడో అవే పనులు చేసుకుంటా ఉంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ తల్లికి బంగారం ఉంటద్దట. ఈయన భార్యా బిడ్డలకు బంగారం ఉండొచ్చు కానీ తెలంగాణ తల్లికి బంగారం ఉండద్దట. పేదరాలు లాగా కనబడాలట. దేవతామూర్తి లాగుంటే, చేతులెత్తి మొక్కే విధంగా ఉంటే దేవత మాకు కరుణించి ఏమైనా వరాలు ఇస్తది అనే విధంగా ఉండాలి, యాచించే విధంగా ఉండద్దు కదా. బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు? తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు? బతుకమ్మను తీసేసి ఇది మీ తెలంగాణ తల్లి అని మా మీద ఎందుకు రుద్దబోతున్నారు? ఎంత రుద్దినా కూడా రాబోయే 4 ఏండ్లల్లా మేమే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ తల్లిని ఎక్కడ పెట్టాలో, ఏ తండ్రిని ఎక్కడ పెట్టాలో కూడా మా పార్టీ పెడుతుంది. ఇంకొకటక్క, తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచి మనం కొట్లాడినాం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నుంచి కొట్లాడినప్పుడు ప్రతి ఆడబిడ్డ, డాక్టర్ల నుంచి మొదలు పెడితే లాయర్లు, గృహిణుల వరకు కూడా రోడ్ల మీదికి తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మను ఎత్తుకొని వచ్చి పండగ కాకపోయినా కూడా బతుకమ్మను ముందట పెట్టి మా రాష్ట్రం రావాలి, మా రాష్ట్రం మాకు కావాలి అనేసి యుద్ధం చేసినాం. ఢిల్లీ మెడలు వంచినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఎక్కడ కూడా పువ్వులను
దేవతలకు పెట్టి పూజిస్తారు. కానీ పువ్వులనే దేవతా స్వరూపం లాగా పూజించే సంస్కృతి సాంప్రదాయం తెలంగాణకు ఉన్నది. ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎందుకు తీసేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే? అసలు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అనే దాంట్లో కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇప్పుడు బతుకమ్మని తీసేసినంత మాత్రాన ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని వేరు చేయలేవు కదా. మరి తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ ఉంటారు కదా. మరి తెలంగాణను కూడా తీసేసి ఆంధ్ర 1 ఆంధ్ర 2 అనేమన్నా కలుపుతాడు ఆయన? ఎందుకు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ విధంగా చేస్తున్నాడు? మొండి వైఖరి. ఏ ప్రతిపక్ష పార్టీని కూడా, బీజేపీని కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని సంప్రదించలేదు, బీఆర్ఎస్ వాళ్ళను సంప్రదించలేదు, సిపిఐని కానీ సిపిఎంని కానీ ఏ పార్టీ వాళ్ళను కూడా సంప్రదించకుండా, మేధావులను కూడా సంప్రదించకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆవిష్కరించే తల్లిని తెలంగాణ తల్లి అని ఎందుకు అంటున్నాడు? అసలు అది తెలంగాణ తల్లే కాదు, అది కాంగ్రెస్ తల్లి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రాచరికానికి, భూస్వామ్య పోకడలకి ఆమె ప్రతిబింబంగా కనిపిస్తోందని, అలాగే దొరల పాలన, గడీల పాలన ఎక్కడ కనిపించకుండా తాము కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని ముందుగానే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు అలాగే ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఏంటి, మీ బీఆర్ఎస్ పార్టీకి ఈ విగ్రహం నచ్చలేదా? ఇప్పుడు మా ప్రభుత్వానికి నచ్చలేదు అని కాదక్క, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నచ్చలేదు. పేద తల్లిలైనా, ధనికంగా ఉన్న తల్లిలైనా కూడా బతుకమ్మ ఉండాలి. మా బతుకమ్మ ఎక్కడ వేయింది? మా సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ వేయింది? ఇప్పటికి కూడా భూస్వామ్య వ్యవస్థలు, పెత్తందారీ వ్యవస్థలు, రాచరిక వ్యవస్థలే అంటున్నారు. కానీ పేద బడుగు బలహీన వర్గ జీవులు బంగారం పెట్టుకోవద్దా? మేము బంగారాలు పెట్టుకుంటలేమా? ఆడవాళ్ళు అంటేనే బంగారానికి ప్రతీక కదా, చీరలకు ప్రతీక కదా. యాచించే విధంగా ఉండొద్దు కదా, మనకిచ్చే విధంగా ఉండాలి కదా. 2 పువ్వులు పెట్టి అమ్మ తల్లి అని మొక్కే విధంగా ఉండాలి. ఈమెనా తెలంగాణ తల్లి అని చూపించే విధంగా కాదు కదా. ఆల్రెడీ తెలంగాణ తల్లిని 2006లోనే పెట్టిండ్రు. ఆ తల్లినే ముందట పెట్టి యుద్ధం చేసి కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం. మళ్ళా తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమున్నది? పేదరాలు లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇప్పుడు పార్టీలు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు తల్లుల విగ్రహాలు మారుతాయాక? కేంద్రంలో బీజేపీ ఉన్నది, కేంద్రంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భరతమాతను తీసుకొని వచ్చిర్రు. మళ్ళా వాజ్పేయి గారు వచ్చిన తర్వాత విగ్రహాల మీద రాజకీయాలు చేసిండా? భరతమాత విగ్రహాన్ని మార్చిండా? మన పక్క రాష్ట్రం తెలుగుదేశం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నది, వైఎస్ జగన్ ఉన్నారు, అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చిండ్రా ఎవరైనా? ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్నే మారుస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి? ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నుంచెల్లి ఒక పేదరాలుగా చేసి బతుకమ్మను తీసేసిండు? మా ఆడవాళ్ళ అస్తిత్వం మీద, మా సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బెందుకు వేస్తున్నాడు? అది మా క్వశ్చన్. మేము మా పార్టీకి నచ్చక కాదు, మా పార్టీకి వచ్చే నష్టం కాదు, తెలంగాణ రాష్ట్రానికి, అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి నష్టం వాటిల్లుతున్నది కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఆమె తెలంగాణ తల్లి కాదు అంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆమె తెలంగాణ తల్లి కాదు అని అంటారు. ఎందుకంటే యాచించే విధంగా ఉండదు తల్లి, పెట్టే విధంగా ఉంటది. అమ్మని చూస్తేనే ఇంత పట్టెడు అన్నం పెట్టు అని అడిగే విధంగా ఉండాలి. నేనే తీసుకుపోయి అన్నం పెట్టే విధంగా ఉండద్దు. ఇప్పుడు గ్రీన్ కనబడుతోటే పసిడి పంటలు కనబడతాయా? ఈయన ఎండబెట్టిన పంటలు కనబడయా? ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పంటను ఎండబెట్టిండు, వానాకాలం పంటకు రైతు బంధు ఇయ్యలేదు. ఈయన ఏ ముఖం పెట్టుకొని ఇంకా గ్రీన్ కలర్ ఉన్నది, పసిడి పంటలు కనబడతాయి అని చెప్తాడక్క? బతుకమ్మ ఎక్కడ? మా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ ఎక్కడ? ఇవన్నీ డ్రామాలు, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, డబుల్ గేమ్లు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. 420 హామీలను, 6 గ్యారంటీలను ఇచ్చే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేక విగ్రహాల మీద రాజకీయాలు చేస్తున్నాడు. మొన్నటి వరకు నెంబర్ ప్లేట్ల మీద రాజకీయాలు చేసిండు. ఈ మొన్నటి వరకు హైడ్రా అన్నాడు, రాజముద్రను మారుస్తా అన్నాడు. ఏది మార్చినా కూడా ఇది వరకు మా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడే విధంగా మేము రాజముద్రలు చేసుకున్నాము, మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేసుకున్నాము. నువ్వు టీజీని తీసేసి, టిఎస్ ను తీసేసి టీజీ పెట్టినా కూడా మళ్ళా 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళా యథావిధిగా ఉంటాయి. నువ్వే కొత్త రాజకీయాలను తెరలేపుతానవు. రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని ముట్టుకోలేదు మేము,
దేన్ని కూడా పేర్లు మార్చలేదు. ఈ పేర్లు మార్చే సంస్కృతిని, ఈ విగ్రహ రాజకీయాలను రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కుటిలత్వంతో కుట్రతోటి చేస్తున్నాడు. ఇది తప్పు. పావని రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ తెలంగాణ తల్లి మీదే ఎందుకు ఫోకస్ చేశారు? ఇది ఒక రకంగా కేసీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నట్టేనా? కేసీఆర్ గారికి ఛాలెంజ్ చేసే మొగోడు రేవంత్ రెడ్డి అయితే కాదు. ఇంతవరకు ఎవరు లేరు కేసీఆర్ గారికి ఛాలెంజ్ చేసేటోళ్ళు. కేసీఆర్ అనేట ఆయన కొరిమి, ఆయనతోటి గోక్కుంటే ఏమైతుందో అందరికీ తెలుసు. ఇదివరకే కేసీఆర్ గారిని తిట్టినోళ్ళు ఎక్కడున్నారో ఏడవేండ్రో అందరం చూస్తూనే ఉంటున్నాము, చూస్తాము కూడా. ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే సమస్యలన్నిటినీ పక్కదారి పట్టించి పిఆర్ స్టంట్ లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. విగ్రహం పెట్టడం వల్ల 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు అవుతారు అక్క. మొన్ననే చెప్పిండ్రు కదా, సభలు పెట్టి సమావేశాలు పెట్టి ఒక హంగులతోటి ఆర్భాటాలతోటి బుల్లెట్ బండేకి ఎక్కేస్తావా అనేసి సమావేశాలు ఉత్సవాలు జరిపిరు కదా. ఆ ఉత్సవాలల్లా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిండు కదా. 1,00,000 మంది మహిళలను కూడా కోటీశ్వర్లను చేయలేదు. ఇవాళ 1,00,000 మంది మహిళలతోటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తా అని చెప్పిండు. ఆ 1,00,000 మంది మహిళలకు రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే 2,500 నువ్వు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నావు. అవి ఇప్పటి వరకు నువ్వు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మా ఆడబిడ్డలందరికీ 30,000 రూపాయలు బాకీ ఉన్నావు. ఆ అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఆ 2,500 ఎప్పుడు వేస్తావు? మా బతుకులు మార్చు, విగ్రహాలు మార్చుడు కాదు. విగ్రహంలో ఉన్న బంగారం తీసేసినాం. ఎందుకో తెలుసా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం అడుగుతారని. నేను పేదరాలిగా ఉన్న తులం బంగారం అడగద్దని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎవ్వరం ఇడిచిపెట్టం బిడ్డ. రేవంత్ రెడ్డి 1,00,000 రూపాయలు తులం బంగారం ఇచ్చేసేదాకా, నువ్వు ఇచ్చేదాకా నీ మీద మేము బీఆర్ఎస్ పార్టీ కొట్లాడతాం. ప్రజల పక్షాన ఎప్పుడు వాళ్లకు అండా దండగా ఉంటాం. ఇటు రేవంత్ రెడ్డి సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గంటల వ్యవధిలోనే మళ్ళీ మేడ్చల్ బీఆర్ఎస్ ఆఫీస్ లో కేటీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. ఎందుకు ఇలాగా విగ్రహం విషయంలో పోటీ పడుతున్నారు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్? అక్క, మేము విగ్రహం విషయంలో గాని రేవంత్ తోటి గాని ఆయనతోటి మేము పోటీ పడతలేము. ఆయననే మాతోటి పోటీ పడుతున్నాడు. విగ్రహం అనేది ఎప్పటి నుంచెల్లో ఉన్నది. ఆ విగ్రహాన్ని మార్చి ఈయనే కేసీఆర్ గారి మార్కు లేకుండా చేయాలని పోటీ పడుతున్నాడు. మేం కాదు. ప్రతి దగ్గర ఇప్పుడు ఈ రోజు మా ఊర్లో ఉన్నది, ఇంకో ఊర్లో ఉన్నది, అన్నిటి చోట్ల కొన్ని చోట్ల ఉన్నది. కొన్ని చోట్ల పెట్టడానికి స్థలాలను కూడా సేకరించినాము. వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాము, పెట్టినాము. ఇప్పుడు మా రామన్న గారు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ జరుగుతుందో, అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతుందో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నారు. అంటే మా పార్టీ ఆఫీసులు ఉన్న చోట దగ్గర ప్రతి చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నాము. మేము ఆయనకు పోటీ పడేం పెట్టట్లేదు. మాకు పోటీ పడే మా మార్పు లేకుండా చేద్దామనేసి ఆయన పెడుతున్నాడు. ఆమె ఇప్పుడు కొత్త తల్లి పాత తల్లి కాదు. రేవంత్ పెట్టిందేమో కేసీఆర్, అది కాంగ్రెస్ తల్లి. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు పెట్టేదేమో తెలంగాణ తల్లి. ఎందుకంటే తెలంగాణ తల్లి ఒక బంగారం తోటి, మనులు మాణిక్యాలతోటి, చేతిలో బతుకమ్మతోటి, ఒక చేతిలో మొక్కజొన్న కంకులతోటి, ధన ధాన్యాలతోటి విరాజిల్లుతుంటది. ఈయనలా కాదు. ఈయన లాంటి కుటిల బుద్ధి మాకు లేదక్క. అసలు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ ప్రజల మనోభావాలని మీరు పరిగణలోకి తీసుకున్నారా? ఇప్పుడు మీరేమో ఇటు పాత తెలంగాణ తల్లి అంటూ పింక్ కలర్ తల్లి, మీరు మళ్ళీ కొత్త విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఇటు చూస్తేనేమో గ్రీన్ కలర్ శారీలో ఉన్న ఆవిడ్ని కాంగ్రెస్ ప్రమోట్ చేస్తుంది. వీటి వల్ల ప్రజలకు వనగూరే లాభం ఏంటి? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినము, అయిపోయింది. ఆమె మా బీఆర్ఎస్ పార్టీ భవన్ లో కూడా పింక్ కలర్ లో లేదక్క, రెడ్ కలర్ శారీ పెట్టుకొని ఉంటది. రెడ్ కలర్ శారీలో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏందంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు కనబడుతున్నాయి కాబట్టే ఆయన ఆనవాళ్లు చెరిపేద్దామనేసే పోటీ పడి ఈ రోజు విగ్రహాన్ని మార్చడం జరిగింది. ఒక బీఆర్ఎస్ వాళ్ళకే తప్పుగా కనిపిస్తుంది. మీరు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయడానికే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అని. అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయడం అంత అదే అనుకుంటున్నాడు అక్క. అదే అనుకుంటున్నాడు. ఈజీగా ఆయన్ని దూరం చేయగలరా? అదే కదా, అదే అనుకుంటున్నాడు. ప్రజల నుంచి దూరం చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే
ప్రజల నుండి కేసీఆర్ గారి నుంచి ప్రజలను వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. తెలంగాణ గుండె చప్పుడు ఆయన. తెలంగాణ అనే పేరు ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయం. రేవంత్ రెడ్డి లంగా దొంగ కాబట్టి, ఒక ఓటుకు నోటు దొంగ కాబట్టి ఇట్లాంటి కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ నీచమైన బుద్ధిని మానుకొని, మా ఇంటి పక్కన వచ్చి ఆ అమ్మలక్కలు అడుగుతున్నారు, ఏదో విగ్రహం పెడుతున్నారట కదా, బతుకమ్మ లేదంట కదా. మా పార్టీకి ఒక్క పార్టీకే కాదు, బీజేపీ పార్టీ వాళ్ళని అడగండి. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మీరు ఒక విషయం చెప్పమని అడగండి, వాళ్ళే చెప్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదక్క, తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఈ విగ్రహ మార్పు అనేది రుచించట్లేదు. ఎందుకంటే తెలంగాణ నుంచెల్లి బతుకమ్మను వేరు చేస్తున్నాడు. ఆ విగ్రహంలో బతుకమ్మ ఎక్కడా, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం ఎక్కడా? ముస్లిం, క్రిస్టియన్ అందరూ సర్వ మతాలు కలిసి ఆడుకున్నాం. మీరు నేను ఢిల్లీలో ముస్లింలతో ఆడుకోలేదా అక్క? చెప్పండి. ప్రతి ఒక్కరం స్టెప్పులు వేసేది, మనల్ని చూసి ఆంధ్ర వాళ్ళు కూడా ఆడుకునేది బతుకమ్మ. చెప్పండి, బతుకమ్మను ఎందుకు వేరు చేసిండు? మన సంస్కృతి సాంప్రదాయాలను పక్క దేశాలు కూడా, దేశ విదేశాలు కూడా. మీకు ఆ విగ్రహం మీరు ఇందాకటి నుంచి బతుకమ్మ ఏది అంటున్నారు. ఒకవేళ ఇంకొక చేతిలో బతుకమ్మ పెడితే మీకు ఓకేనా? ఇప్పుడు చేతిలో బతుకమ్మ పెట్టలేదు కదా అక్క, చేతిలో బతుకమ్మ లేదు. మా తెలంగాణ తల్లి ఒంటి నిండా నగలు ఉండాలి, ఆ నగలు లేవు. ఒంటి నిండా నగలేసుకున్నోళ్ళు రాజులు రాణులు అయితే మనందరం కూడా రోజు పెళ్లిళ్ళకు పోయేటప్పుడు అక్కడిక్కడ ఒంటి నిండా నగలేసుకుంటాం. ఇవాళ రేపు ఒడ్డానం పెట్టనోళ్ళు ఎవ్వరూ లేరు, అందరం పెట్టుకుంటున్నాం. కిరీటం అంటే సిగకొప్పు పెట్టుకుంటాం అక్క, సిగకు ఒకటి చిన్నది పెట్టుకుంటాము, కిరీటం అయితే పెట్టుకోము. కానీ దేవత స్వరూపం లెక్క మూర్తి భవించాలనేసి కిరీటాన్ని పెట్టిండు. మా బంగారం ఎక్కడా? మా బతుకమ్మ ఎక్కడా? మా అస్తిత్వం ఎక్కడా? మా ఆత్మగౌరవం ఎక్కడా? మమ్మల్ని ఎందుకు ఇంత హింసిస్తున్నావు రేవంత్ రెడ్డి? నీకు న్యాయం అసలు? 1,00,000 మందిని లక్షాధికారులను చేస్తే, కోటి మందిని కోటీశ్వర్లను, 1,00,000 మందిని కూడా లక్షాధికారులను చేయలేదు. ఒక్కలకు కూడా నీ సంక్షేమ పథకాలతోటి సంబర పెట్టింది లేదు. కూల్చుడు, కుట్రలు చేసుడు, ఎగవేతలు చేసుడు, మొత్తం ఇదే పని. డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా అన్నాడు, అన్ని ఇచ్చిండు, అన్ని మాటలు చెప్పిండు. డిక్లరేషన్లు బట్టి విక్రమార్క సంతకము, ఈ రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఫాములు కూడా ఇచ్చిండు. ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్సు తప్ప, అప్పుడు కూడా ఏసీ బస్సులు లేవు దాంట్లో, అవి లగ్జరీ బస్సులు లేవు దాంట్లో. ఫ్రీ బస్సులల్లా ఆ ఫ్రీ బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. మళ్ళా ఏది చక్కగా నెరవేర్చలేదు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జనాలందరూ ఏవైతే గ్యారంటీలను మర్చిపోవాలని కాలం ఎల్లో తీసుకుంటా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, అంతే, ఏం లేదు. పావని, ఇందాక మీరు కొన్ని ఆరోపణలు, విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ కూడా జై తెలంగాణ అనలేదు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించలేదు అని. ఇవన్నీ ప్రజలకి తెలిసినవే. అన్ని తెలిసి కూడా మరి కేసీఆర్ ని వద్దనుకుని ఇదే రేవంత్ ముఖ్యమంత్రిగా కావాలని ఎందుకు కోరుకున్నారంటారు? అక్క, అయితే ఏమైందంటే నేను కూడా చాలా నియోజకవర్గాలలో తిరిగిన. మా ఎమ్మెల్యే ఓడిపోతాండు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని అన్నారు. అట్లెట్లా అవుతారమ్మా అనేసి నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ కొన్ని వేల హామీలతోటి, కొన్ని కుట్రలతోటి 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి కేసీఆర్ గారిని గద్దెదించడం జరిగింది. ఏ విధంగా? లేని లిక్కర్ స్కామ్ల కవితక్కను ఇరికించడము, ఆయన మనోభావాలను దెబ్బతీయాలని చూడడము, అన్ని ఒక ప్లానుడ్ ప్రకారంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అందరు కలిసి ఒక ప్లాన్ చేసి కేసీఆర్ గారిని గద్దెదించడం జరిగింది. అది కూడా 1.8% ఓట్ల శాతం తోటే. మాకేదో తక్కువ ఇట్లా జనాలు మొత్తం చీగొట్టి 1-2 ఎమ్మెల్యేలను ఇయ్యలేదక్క. కేసీఆర్ గారు అంటే ఇప్పటికీ కూడా హైడ్రా బాధితులు గాని, మూసీ బాధితులు గాని, నిరుద్యోగులు గాని, ఏ అమ్మ అక్కకు, ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా కూడా కేసీఆర్ బాబు నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నారు. మనం వీడియోలలో కూడా చూస్తున్నాం, సోషల్ మీడియాలో. ఎక్కడ కూల్చినా, ఎక్కడ అణచివేసినా, ఈ రోజు ఏదైతే తెలంగాణ తల్లిని ఓపెన్ చేస్తానా అని చెప్పిండో, ఆశా వర్కర్ల మీద ఎలాంటి అమానవీయమైన సంఘటనలు చూసినాం. కౌరవ సభల ఆనాడు కౌరవులు చీరలాగిండ్రు, ఈనాడు ఈ కౌరవుడు పోలీసులతోటి ఆశా వర్కర్ మీద చీరే జాకెట్టు లాగిండు. ఈ రోజు మనం వీడియోలలో చూసినాం.
ఎంత అమానవీయమైన ఘటనలక్క. లగచెర్ల బాధితులను లాఠీలతోటి కొట్టించిండు. లగచెర్ల ఆడబిడ్డలను రాత్రికి రాత్రి తీసుకొచ్చి వాళ్ళని పట్టరాని చోట పట్టుకొని, ముట్టుకోరాని చోట ముట్టుకొని వాళ్ళని ఎంతగానో అవమానించిండ్రో మన అందరం చూసినాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు కూడా పోయింది, మనం చూసినాం. ఒక 9 నెలల గర్భవతి ఉన్న ఆడబిడ్డ ఇప్పటికీ కూడా నా భర్త ఎక్కడా, ఆచూకీ ఎక్కడా అనేసి లగచెర్ల బాధితురాలు భవన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ప్రతి ఒక్కరికి జనతా గ్యారేజ్ లెక్క తయారైంది బిఆర్ఎస్ పార్టీ భవనము హైదరాబాద్ లో. ఎవరికి 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 ఇంత కష్టం వచ్చినా, రైతులకు కష్టం వచ్చినా బిఆర్ఎస్ పార్టీకే వస్తున్నారు, భవనానికి వస్తున్నారు. లగచెర్ల బాధితులు గాని, ఫార్మా బాధితులు గాని, హైడ్రా బాధితులు గాని, మూసి బాధితులు గాని, తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ, ప్రతి రైతన్న బిఆర్ఎస్ భవన్కి వచ్చి వాళ్ళ కంటనీరు పెట్టుకుంది లేదక్క. రోజు మేము భవన్ లో కూర్చుంటున్నాము, ఎంతమంది వస్తున్నారో, ఎన్ని సమస్యలు తీసుకొస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాము. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించక వీటన్నిటిని ఆయన ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చే తెలివి లేక మాత్రమే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేటాయనే ఎవరైతే ఉన్నారో అధికారంలోకి వచ్చిండ్రు. ఒక రైఫిల్ రెడ్డికి, ఒక ఉద్యమ ద్రోహికి అధికారం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆయన ఇచ్చిన అలవి కాని హామీలు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తాడు కావచ్చు అని మీకు అధికారం ఇచ్చిండ్రు. ఇప్పటికైనా మీ కుట్రలు, మీ కక్షలు బంద్ చేసి కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలించండి. కేసీఆర్ గారు తలసరి ఆదాయాన్ని పెంచిండు, ఇంకా పెంచడానికి చూడండి. కేసీఆర్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు, ఇంకా మీరు పెంచండి. కానీ ఈ కక్షపూరితమైన రాజకీయాలను విడనాడండి. పావని, ఇప్పుడు మీ 2 పార్టీలు తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకుని ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఓ గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళకి మా తెలంగాణ తల్లి ఈమె అని ఎవరిని చూపించాలంటారు? మా తెలంగాణ తల్లి ఈమె అని ఎవరిని చూపించాలంటే బతుకమ్మ ఉన్న తల్లినే మా తెలంగాణ తల్లి అని చూపించుకోవాలి. కానీ ప్రభుత్వాలు లాంచ్ చేసిన ఆమె అధికారికంగా ఆమె తెలంగాణ తల్లి అవుతుంది కదా. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు అలా తెలంగాణ తల్లుల విగ్రహాలను మారుస్తారా అక్క? అంటే పెద్ద కొడుకు పుట్టి చిన్న కొడుకు పుట్టిన తర్వాత పెద్ద కొడుకు తల్లి వేరు, చిన్న కొడుకు తల్లి వేరు అవుతుందా అక్క? అంటే బ్రతుకులు మార్చాలి కానీ తల్లుల విగ్రహాలు మార్చడం వల్ల ఏమొస్తుంది అక్క? ఇప్పుడు ఈ విగ్రహం కరెక్ట్ కాదు అని మీరు అంటున్నారు. తప్పకుండా తీసుకెళ్లాలని చూస్తున్నారా? స్వరూపక్క, మీ మనసులో కూడా ఉన్నది. ఇవాళ ప్రొద్దున నుండి నాకు ఎంతో మంది న్యూస్ ఛానల్ వాళ్ళు కాల్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆడబిడ్డలు గాని, పురుషులు గాని ప్రతి ఒక్కరు కూడా ఇది హర్షించదగ్గ విషయం కాదు అనే చెప్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ ఎక్కడ పోయింది అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మేము బిఆర్ఎస్ పార్టీ వాళ్ళమే అడుగుతున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఎవరినైతే ఆడబిడ్డలను తీసుకుపోయి లాంచ్ చేసిండో వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. మన తెలంగాణ తల్లి అయితే బతుకమ్మ ఉంటుందిరా, గీమేంది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అభయహస్తం చూపిస్తుంది అనే విధంగా ఉన్నది. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అక్క. ఇవన్నీ డబుల్ గేమ్ అంతే. పిఆర్ స్టంట్ లో భాగంగా చేస్తున్నాడు. తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకుంటోంది. బిఆర్ఎస్ పార్టీ ఏం రిపోర్ట్ ఇస్తోంది ఏడాది పాలన మీద? రైతు బంధును బంధు పెట్టిండు, రైతు రుణం మాపి బంధు పెట్టిండు, కళ్యాణ లక్ష్మి బంధు పెట్టిండు, తులం బంగారం ఇస్తలేడు, రైతు బీమా బంధు పెట్టిండు, ఒక పంటను ఎండబెట్టిండు, కరెంటు సక్కగిస్తలేడు, నీళ్లు సక్కగిస్తలేడు. మాకు రావాల్సినవి, మాకు ఇవ్వాల్సినవి. కేసీఆర్ గారి పాలనల గురుకుల విద్యార్థులు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటుకు కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలతోటి సమ్మరబెట్టిండు. గురుకుల విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధ పెన్షన్లు తీసుకునే వృద్ధ దంపతుల వరకు మోసం చేసి కుట్రలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. వృద్ధాప్య పెన్షన్ ను 2000 నుంచి 4000 పెంచుతా అని చెప్పిండు, ఇచ్చింది లేదు. వికలాంగులకు 6000 పెంచుతా అని చెప్పిండు, ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఇచ్చే బిచ్చం 5000 వద్దు, 10,000 వద్దు, మేమస్తము ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము అని చెప్పిండ్రు. ఆ రైతు భరోసా అత్తా పత్తా లేదు. ఇప్పటి వరకు ఇవన్నీ జీరో పాలనను తీసుకొచ్చిండు. మన తలసరి ఆదాయం తగ్గిపోయింది, మన రెవెన్యూ తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల అన్నది, మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంటుపడ్డది. దేశం ఒక కేసీఆర్ గారు దేశానికి దిక్సూచి తెలంగాణ అనే విధంగా పాలిస్తే రేవంత్ రెడ్డి అనేటాయనే ఈ దేశం ముందట నవ్వుల పాలు చేస్తున్నాడు.
తెలంగాణను ఏదైతే అమెరికాకు పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని కనిపెట్టిండో అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన భాషా పరిజ్ఞానంతో లాగుళ్ళల్లో తొండలు జొర్రగొడతా దగ్గర నుంచి మొదలు పెడితే చెట్టును వీకేస్తా అనే వరకు ఇక చెప్పడం ఇక చెప్పగా చెప్పుతున్నా నేను. లాగుళ్ళల్లో తొండలు, అణుబాంబులు, మానవ బాంబులు, పేగులు తీసి మెడలేసుకునుడు, ఈ భాష ఇవన్నిటితోటి రాష్ట్రం పరువును, రాష్ట్ర అభివృద్ధిని దివాలా తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని, కుట్రలు, కక్షలు, కారుణ్యాలు మానుకొని, వాళ్ళని జైల్లేస్తా వీళ్ళని జైల్లేస్తా అనుడు మానుకొని, ప్రజా పాలన మీద నువ్వేదైతే ఊదర కొడుతున్నావో ఇది ప్రజా పాలన అంటున్నావో ఆ పాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి. 0 సంవత్సర కాలంలో ఈయన చేసింది ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ఏమీ లేదు. ఓట్లు, నోట్లు, ఒట్లు, నోట్లు, తిట్లు అంతే తప్ప ఆయన పరిపాలనలో ఏం లేదు. 0. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆవిడే తెలంగాణ తల్లి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విగ్రహాన్ని తాము తెలంగాణ తల్లిగా అంగీకరించబోమని బీఆర్ఎస్ లీడర్ పావని చాలా స్పష్టం చేశారు. ఆవిడ అదే తన అభిప్రాయం అని బల్లగుద్ది మరీ చెప్పారు. థ్యాంక్ యూ పావని. థ్యాంక్ యూ.